Hi and welcome back to another day in my life vlog. Today's video is going to be a bit different because నేను సాటర్డే సండే రెండు కలిపి చేశాను అనమాట. సాటర్డే కొంచెం అంటే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వర్క్ చేశాను, సండే మొత్తం చేశాను అనమాట. సో సాటర్డే రోజు ఆ సాటర్డేనే స్టార్ట్ చేశాను, లేదు ఇట్ వాజ్ సెకండ్ సాటర్డే. అంత ముందు ఒక వీక్ వెళ్ళాను, దట్ వాజ్ ద సెకండ్ సాటర్డే ఐ వ్లాగ్డ్. సో ఐ స్టార్టెడ్ రన్నింగ్ ఆన్ సాటర్డేస్, మండే టు ఫ్రైడే వర్కౌట్ చేసి సాటర్డే రోజు కూడా వర్కౌట్ చేయాలంటే బోర్ పడుతుంది. మై ట్రైనర్ స్టార్టెడ్ టేకింగ్ ఆల్ ఆఫ్ అస్, ఆయన క్లయింట్స్ అందరినీ దగ్గరలో ఉన్న పార్క్కి తీసుకెళ్ళి హీ ఈజ్ మేకింగ్ అస్ రన్ ఫర్ 6 kilometers, 6 freaking kilometers. సో ఐ వ్లాగ్డ్ దట్ డే. అండ్ సండే రోజు ఐ వెంట్ టు దిస్, ఎందుకు కొంచెం డిఫరెంట్ అన్నా అంటే లైక్ ఐఎమ్ గోయింగ్ ఆన్ రన్స్ దీస్ డేస్, దట్స్ వన్ డిఫరెంట్ థింగ్, వన్ చేంజ్ దట్ I made for myself. And the other thing is ఇప్పటి వరకు అంటే లైక్ నేను ఎప్పుడు డయింగ్ క్లాసెస్ ఎప్పుడు అటెండ్ అవ్వలేదు. డయింగ్ అంటే డయింగ్ వర్క్ షాప్ జస్ట్ 1.5 hours అనమాట. ఇన్స్టాగ్రామ్లో ఇట్లా మాన్యా అని ఒక ఆమె ఉంటుంది, 2 రోజుల క్రితం సాటర్డే, ఇదంతా సాటర్డే అనమాట డయింగ్ వర్క్ షాప్ది. సండే డయింగ్ వర్క్ షాప్ వాజ్ ఆన్ సండే. వర్క్ షాప్ 2 రోజుల ముందు బుక్ చేసుకొని నేను సండే రోజు వెళ్ళాను అనమాట. ఇట్ వాజ్ ఇన్ ఫిల్మ్ నగర్. డయింగ్ అంటే ప్రాపర్ డయింగ్ కాదు, ఇట్లా న్యాచురల్ ఫ్లవర్స్ ఇంకా ఏమంటారు లీవ్స్ వీటన్నిటితో ఎండబెట్టిన వాటితో, లేదంటే ఇట్లా రా ఉన్న ఫ్లవర్స్తో ఎట్లా మీరు డై చేసుకోవచ్చు అనేది నేర్పిస్తారు. ఇట్స్ బేసిక్స్, ఇట్స్ గోయింగ్ టు బి వెరీ థెరప్యూటిక్ అని చెప్పి నేను బుక్ చేసుకొని వెళ్ళిన. ఇట్ వాజ్ వెరీ వెరీ థెరప్యూటిక్. నేను అది అయిపోయాక 2-3 రోజుల తర్వాత కూర్చొని ఈ ఇంట్రడక్షన్ ఇస్తున్నా. ఆల్సో ప్లీజ్ ఇగ్నోర్ దట్ క్యాన్ అది నాది కొత్తగా చేయించుకొని తెచ్చుకున్నా. ఆల్సో can we take a moment to appreciate these muscles? ప్లీజ్ ఇగ్నోర్ మై హెయిర్ ఆల్సో. 2 రోజులే అవుతుంది తలస్నానం చేసి స్ట్రైటన్ చేసి, బట్ ఎండాకాలం స్టార్ట్ అయింది, చాలా ఈజీగా ఉడకబోసేస్తుంది అనమాట. డైయింగ్ వర్క్షాప్ అయిపోయాక ఐ వెంట్ టు హ్యావ్ నైస్ లంచ్. ఇట్ వాజ్ లైక్ ఆ రోజు మొత్తం ఈవినింగ్ 3-4 వరకు ఐ వాజ్ స్పెండింగ్ టైమ్ బై మై సెల్ఫ్. వర్క్షాప్ ఒకదాన్ని లంచ్ వెళ్ళిన. ఐ వెంట్ టు వీగన్ కెఫే చాలాసార్లు చెప్పిన అనుకుంటా, బట్ దట్ డే ఆల్సో ఐ వెంట్ టు టెరెసిన్. ఐ హ్యాడ్ నైస్ లంచ్ అండ్ దెన్ ఐ వెంట్ టు మీట్ శ్రీమయి అండ్ ఆకాంక్ష ఎట్ శ్రీమయిస్ న్యూ, ఇట్లా ఒక తను ఒకటి లాంచ్ చేస్తుంది అనమాట. మీకు వీడియో చూస్తే అర్థమవుతుంది. ఐ వెన్ దేర్ అండ్ దెన్ ఆకాంక్ష వాళ్ళ ఇంటికి వెళ్ళిన. ఇవన్నీ నేను వీడియోలో చూపిస్తా, వదిలేస్తే వాగుతానే ఉంటా. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. నా కొత్త స్పెక్స్ కొనుక్కున్నా, 2 కొనుక్కున్నా. 10,000 అయింది 4 స్పెక్స్కి. మా మమ్మీకి మా డాడీకి కూడా ఇప్పించిన, నేను 2 తీసుకున్నా. అన్ని పెడితేనే. అవునా, 10,000 3 kilometers చేసింది నవ్య ఫస్ట్ టైం. నిన్న లెగ్స్ వర్కౌట్ చేసి కూడా గ్రేట్. ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. Cheers. మీరు చూసిన క్లిప్స్ అన్నీ సాటర్డే రోజు అనమాట. నేను ఇంట్రడక్షన్లోనే చెప్పిన కదా. సో నాకు మమ్మీకి అంటే ముందు చూసినవి రన్నింగ్వి సాటర్డే రోజే ఈవినింగ్. ఎవ్రీ సాటర్డే దిస్ ఇస్ అ రిచువల్ ఫర్ మీ అండ్ మై మదర్ అనమాట. బయటకి వెళ్ళి ఏదో ఒకటి తినాలి. పానీపూరి తింటాం బేసిక్లీ, కానీ ఆ రోజు పానీపూరి ఓపెన్ లేకుండే. సో వి వెంట్ అండ్ హ్యాడ్ ఒక చిన్న బేకరీ ఉంటుంది, అక్కడ బర్గర్ తినేసి ఐస్ క్రీమ్ తింటూ వెళ్ళినాము. సో సండే రోజు లేట్గా లేచిన, తలస్నానం చేసే టైం కూడా లేకుండే, అందుకే అంత దరిద్రంగా ఉంది నా తల. క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపోయినా. ఐ థాట్ ఐ టేక్ కార్, కానీ ఆ రోజు అస్సలు టైం లేకుండే. క్యాబ్ తొందరగా వస్తుంది అని చెప్పి డ్రైవర్ కంటే క్యాబ్లో వెళ్ళిపోయినా. వెళ్ళేసరికి ఇంకా స్టార్ట్. Cloths, these are like my trial cloths that I've done over many years, and I use them like just for exploration, experimentation. So you can see it's not any one particular design, it's quite random. So these are all different samples of the experiments with flowers. So it's a mix of silk and georgette. ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదా, తన పేరు మాన్య అనమాట. ఆమెను ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నా. ఇది అలైన్ హబ్ అని చెప్పి ఫిల్మ్ నగర్లో ఉంది, టెరెసిన్ పక్కనే. నేను కావాలంటే కింద డీటెయిల్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్. లేదంటే మాన్యది కూడా కింద ఇన్స్టాగ్రామ్ పేజ్ పెడతాను. ఎప్పుడైనా వర్క్ షాప్స్ ఉంటే ఆమెకు పింగ్ చేస్తే, లేదంటే ఆమెకు పింగ్ చేసి అడిగినా ఎప్పుడు వర్క్ షాప్స్ ఉన్నాయని మీకు చెప్తారు. సో షీ ఈస్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. మీరు అసలు ఆర్గానిక్ ఎలా ఉండొచ్చు, ఇట్లా ఏమేమి చేయొచ్చు అని కూడా చెప్పి షీ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ అస్ ఎవ్రీథింగ్. కూర్చోబెట్టి ఇట్లా చేయాలి, ఇట్లా చేయాలి.
ఫస్ట్ టైమ్స్ కాబట్టి షీ వాస్ ఎక్స్ప్లెయినింగ్ హవీ డై ఇది నాదనమాట. మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాక మేము ఏమంటారు నేను ఇట్లా చూసుకున్నాను. నేను నాది చేసేటప్పుడు అందరు నాది బాగుంది అంటే బట్ డైయింగ్ యూ కెన్ నెవర్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. అది మనం అదంతా చుట్టాక అందులో వేస్తామన్నమాట, స్టీమ్ చేస్తాము. చిన్న బ్యాచ్ కాబట్టి చిన్నది పెట్టినారు, అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మాన్య. సో నాకు చేసేటప్పుడు చాలా క్యూట్గా కనిపించిండే, కానీ అది డైయింగ్ తర్వాత అంత క్యూట్గా అనిపించలేదు. బట్ ఇట్ వాజ్ స్టిల్ నైస్. నేను నాది చేసేసి ఇందాక చూపించిన కదా, దాన్ని ఇట్లా ముడి కట్టేసి అందరు పెట్టేశారు. నాది లాస్ట్ డే. ఇందులో ఈ స్టీమర్లో పెట్టినాం. కింద వాటర్ ఉంటాయి, కింద దాంట్లో వాటర్, పైన దాంట్లో ఇవి పెడతాం అనమాట. ఒక 15 minutes తర్వాత దాన్ని తిప్పుతాం అనమాట. దట్స్ హౌ వీ డూ ఇట్. అండ్ హర్ నేమ్ ఇస్ నిఖిత అనుకుంటా. ఒక ఆవిడ రెడ్ రబ్బర్ బ్యాండ్తో ఒకటి చూపిస్తున్నారు కదా, షీఈస్ తనకు కూడా ఒక స్టార్ట్అప్ ఉంది ఇన్స్టాగ్రామ్లో, ఆన్లైన్ పేజ్. షీ మేక్స్ హర్ ఓన్ పేపర్. అంటే వేస్ట్ పేపర్ని అంతా రీసైకిల్ చేసి కొత్త పేపర్స్ చేసి దాంతో విజిటింగ్ కార్డ్స్, ఇట్లా బుక్స్ అవి చేస్తుంటారు. షీ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ దాట్, చూపిస్తుండే. ఇది స్టీమర్లోంచి ఆ గిన్నెలోంచి తీసాక we were about to open and this is how it turned out to be. అది ఎండాలి, కానీ మనకి ఇచ్చిన 1.5 hourలో చేసి ఎండడం ఇస్ వెరీ వెరీ డిఫికల్ట్. సో మేము అట్లనే తీసుకెళ్ళినాము అక్కడ కొంచెం సేఫ్ పెట్టి. అవి వాళ్ళందరూ అనమాట, నాతో వచ్చిన వాళ్ళందరివి. వాళ్ళవైతే ఇంకా క్రేజీ వచ్చినాయి. అది రోజ్ ఫ్లవర్స్ పెడితే అట్లా వైలెట్ కలర్ వచ్చిండే అనమాట. ఐ లవ్డ్ దేర్ కలర్ కాంబినేషన్స్. నేను ఓన్లీ ఎల్లో పెట్టిండే అనమాట, అంటే మ్యారీగోల్డ్ ఒకటి పెట్టిండే. తిని కూడా వర్క్షాప్ అటెండ్ అయినారు ఆ అలయన్ హబ్లోనే. విలేజ్ సస్టైనబుల్ ఫ్యాషన్ అనమాట. ఐ రియలీ లైక్డ్ వాట్ షీ వాజ్ వేరింగ్. అడిగితే నాదే లెట్స్ గో టు మై స్టాల్, ఐ షో యూ ఎవ్రీథింగ్ అని చెప్పి తీసుకెళ్ళిండి అనమాట. It was really nice because all women, everybody is into something or the other. I felt really nice. Hi, so my name is Bhumika and I'm the marketing manager at Lion Hub and Cafe. And you look so pretty. I love your hair. Thank you. So we are the first wellness center in Hyderabad. We focus on different kinds of healings of mind, body and soul. Our aim is to bring healing in all possible ways to the people. అది అయిపోగానే we went for lunch. పక్కనే ఈ అలైన్ హబ్ పక్కనే టెరసిన్ అనమాట. మంచిగా బుక్ తీసుకెళ్ళి నేను ప్రిపేర్డ్గా వెళ్ళిన. ఐ వాంట్ టు స్పెండ్ టైమ్ బై మై సెల్ఫ్ అని చెప్పి. టెరసిన్ ఇస్ అ బ్యూటిఫుల్ ప్లేస్. ఇట్స్ అ వెరీ స్లో పేస్ కెఫే విచ్ ఇస్ టోటలీ మై టైప్. అండ్ ఐ వోర్ దిస్, నేను నా అవుట్ఫిట్ చూపిద్దామని. ఐ లవ్డ్ మై క్రాప్ టాప్. ఐ బాట్ దిస్ ఫ్రమ్ వెస్ట్ సైడ్. నేను ఇది కింద ట్యాగ్ చేస్తాను. నాకు మంచిగా ఫిట్ అయింది అనమాట. నేను ఇది ఆన్లైన్లో చూసినా ఉండే. ఐ ట్యాగ్ ఇట్, మీరు కావాలనుకుంటే మీరు కూడా కొనుక్కోవచ్చు. ఐ వాజ్ సో ఇట్లా సిగ్గుపడుతుండే వాళ్ళు వీళ్ళు చూస్తున్నారు అని చెప్పి రికార్డ్ చేసేటప్పుడు. అండ్ ఐ వాజ్ ఎట్ హౌస్ ఆఫ్ గ్లామ్, శ్రీమయిస్ న్యూ సాలాన్. లేకపోతే నేను ఇట్లా పట్టుకోవాల్సి వస్తుంది. Just pull and then cut will start just like showing. Hi guys, welcome to NAYATravels. Welcome to my salon. I was waiting for it. Please do my jacket. Hi guys, welcome to House of Glass. All Telugu followers, full Yes, everybody. yes. Oh, yeah. This is the best. Kanchi తీసుకుంటూ guys, this is the best salon that ever existed. అరే మీ ఇద్దరు డ్రెస్సెస్ చాలా బాగున్నాయి. I like the colors. Thank you. Thank you. And it goes with this. No credit to anybody. I'm not photos. Actually, see, we're actually doing yellow and షీ ఆల్సో హోస్టెడ్ లాంచ్ పార్టీ అనమాట. అది part 2. ఇది అప్లోడ్ చేసిన నెక్స్ట్ డేనే ఈ వీడియో తర్వాత అది అప్లోడ్ చేశాను. సో దట్ మీకు అర్థమవుతుంది కంటిన్యూటీ. ద ప్లేస్ వాజ్ లుకింగ్ అమేజింగ్. అసలు చూసినారా? ఇట్ వాజ్ సో గుడ్. ఇట్స్ ఇన్ కోకాపేట్. ఇఫ్ యు ఆర్ నియర్ బై మీరు అక్కడికి వెళ్ళొచ్చు. నెయిల్స్ చేయించి క్లిప్లో ఉన్నది అనుజ్ అండ్ హిస్ సన్ యువాన్ ఇస్ మై ఫేవరెట్, ఆల్ టైమ్ ఫేవరెట్ కిడ్. హీ ఈస్ సో సార్టెడ్. వాడు అసలు చిన్నపిల్లల్లో అనిపించాడు, అదేంటో నాకు అర్థం కాదు. అండ్ అనుజ్ సోనియా అంటే యువన్ వాళ్ళ మమ్మీ, అంటే అనుజ్ వైఫ్. అండ్ యువన్, దీస్ ఆర్ త్రీ డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్. అసలు నేను మీకు ఎప్పుడైనా సెపరేట్గా నేను మళ్ళీ ఎప్పుడైనా చెప్తా కానీ ఐ లవ్ దీస్ త్రీ. అండ్ యువన్ ఇస్ మై ఫేవరెట్ కిడ్. మేము అంటే ఆకాంక్ష ఉండే బిల్డింగ్లోనే అనుజ్ కూడా ఉంటాడనమాట. మేము ర్యాండమ్గా బయట బాల్కనీలో కూర్చున్నప్పుడు కింద కనిపించిండే. దే బోత్ వర్ ప్లేయింగ్. ఆ రోజు మొత్తం జూకి వెళ్ళినారు, మస్తు అలసిపోయినారు. సోనియా
abhignya was sleeping and these two were ప్లేయింగ్ కింద. వాడు నిద్రపోవద్దు, ఇప్పుడు ఈవినింగే నిద్రపోతే మళ్ళీ అంటే 6కే నిద్రపోతే మళ్ళీ నెక్స్ట్ అదే ఆ నైట్ మళ్ళీ నిద్రపోడు అని చెప్పి వాడిని ఆడిపిస్తుంది అనమాట. అయ్యో ఎంత ప్రెజెన్స్ ఉందిరా నీకు, కెమెరా ప్రెజెన్స్. ఐ కాంట్ వెయిట్ టు సీ హిమ్ గ్రో అప్. వాట్ ఐ గోనా డు? పెద్దనకి ఏం చేస్తాం? అమ్మా వాడేది నా ఈవెంట్లో యూ కెన్ ఎక్స్పెక్ట్ హిమ్. Pawan, say hi. I'm vlogging today. Oh, hi vloggers. Very rare scene. పక్కన మూన్ జ్ఞానం తీసుకోవాలి, అది ఇంకా నేను. అనదర్ ఫేవరెట్, మై ఫేవరెట్ ట్రయో, ఇట్ రైట్ సైడ్ నుంచి చెప్తున్నాను నేను మీకు. రాహత్, మధ్యలో అనుజ్ అండ్ దిస్ లెఫ్ట్ సైడ్ ఇస్ పవన్. వీళ్ళు ముగ్గురు కలిసిన, లేదంటే అనుజ్ పవన్ కలిసిన, అనుజ్ రాహత్ కలిసిన, పవన్ రాహత్ కలిసిన అసలు రచ్చ ఉంటుంది. ఏం మాట్లాడినా నాకు ఫన్నీగానే అనిపిస్తుంది. ఐ డోంట్ నో వై. మేమందరం ఒకటే ఏజ్ గ్రూప్ అనమాట. ఐ రిలేట్ మై సెల్ఫ్ అ లాట్ విత్ ఎవ్రీథింగ్ దే టాక్. ఇందాక సోనియా అని చెప్పిన కదా, తినే సోనియా, అనుజ్ వాళ్ళ వైఫ్, నిద్రపోయిండే కానీ లేచేసింది. వీ దెన్ హ్యాడ్ డిన్నర్. వెరీ రీసెంట్లీ ఐ రియలైజ్డ్ ఐ లవ్ సిట్టింగ్ ఎట్ హోమ్ అండ్ ఇట్లా ఫ్రెండ్స్తో కూర్చొని తింటూ, లైక్ బయటకు వెళ్ళడం కంటే ఐ ఎంజాయ్ అలాట్. అంటే ఇది ఎక్కువ నచ్చుతుంది అని చెప్పి రీసెంట్లీ ఐ రియలైజ్డ్ దీస్ ఆర్ ద మూమెంట్స్ ఐ చెరిష్. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఆ రోజు వీడియో అప్లోడ్ చేసినాక కొంచెం టైం స్పెండ్ చేసి అండ్ దెన్ ఐ లెఫ్ట్. మళ్ళీ నెక్స్ట్ మార్నింగ్ పని ఉంటుంది నాకు, మండే స్టార్ట్ అయిపోతుంది అని చెప్పి. ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ డిడ్ సో డోంట్ ఫర్గెట్ టు లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఐల్ సీ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ వీడియో.